హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. బాగున్నారా మీరందరూ? నేను బాగున్నాను. మంచి వాతావరణంలో ఎంజాయ్ చేస్తున్నాను. పొద్దున్నే ఎంత హాయిగా ఉందో, ఆహ్లాదంగా ఉందో. సరే, ఒక మంచి వార్త తీసుకొని వచ్చాను. వార్త, వీడియో, మంచి స్టోరీ. సరే, వీటన్నిటికంటే ముందు ఇవాళ పేపర్లో ఒక మంచి వార్త చూశానండి. జపాన్లో ప్రతి మనిషి రోజు కనీసం ఒకసారైనా నవ్వాలని చెప్పి ఒక చట్టం చేస్తారంట. చివరికి నవ్వడం గురించి కనీసం ఒక్కసారైనా నవ్వాలి అని చట్టం చేసే స్టేజ్కి వచ్చేసామా అంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. బట్ అగైన్ నవ్వు చాలా ఇంపార్టెంట్ కదండి లైఫ్లో. ఎక్కడో మనం ఈ మెకానికల్ లైఫ్లో పడి నవ్వడాన్ని, హాయిగా ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయడాన్ని మర్చిపోతున్నామేమో, లేకపోతే దాన్ని బ్యాక్ సీట్లో వేసేస్తున్నామేమో అనిపిస్తుంది. ప్లీజ్ నెవర్ డూ దాట్. చిన్న చిన్న సంతోషాలని లైఫ్లో ఎప్పుడు మిస్ అవ్వద్దు. హాయిగా నవ్వుతూ ఉండండి. ఎందుకంటే కొంచెం వేదాంతంగా అనిపిస్తుంది, బట్ మన చేతిలో ఏమైనా ఉంది అంటే అది ఈ క్షణం మాత్రమే, ఈ మొమెంట్ మాత్రమే మన చేతిలో ఉంటుంది. తర్వాత ఎలా ఉంటుంది, రేపు ఎలా ఉంటుంది, ఎల్లుండి ఎలా ఉంటుంది, నో వన్ నోస్. సో ఆ ఉన్న ఈ మొమెంట్ని చాలా హాయిగా, చాలా హ్యాపీగా, కల్మషం లేకుండా ఎంజాయ్ చేయడానికి, జీవించడానికి ప్రయత్నించండి. చాలా బాగా అనిపిస్తుంది. సరే, ఇంకా సోదాపు సౌజన్య స్టోరీ చెప్పంటారా? చలో స్టోరీ చెప్తున్నా. కొంచెం మీకు ఇవాళ ఫ్రేమ్ డిస్టర్బింగ్ ఉంటుందేమో, ఎలా పడితే అలా కూర్చుని పట్టుకున్నాను దీని ఫోన్ని. సరే, స్టోరీకి వచ్చేస్తా. ఒక లెక్చరర్ వాళ్ళ స్టూడెంట్స్కి, ఇప్పుడు జనరల్గా ఏదైనా ఒక విషయం చెప్పాలి అంటే డైరెక్ట్గా మాటల్లో చెప్పే కంటే ఏదైనా ఒక చిన్న ప్రయత్నంలా చూపిస్తే తొందరగా రిజిస్టర్ అవుతుందంటారు కదా. ఆ లెక్చరర్ బిలీవ్స్ ఇన్ దట్ అనమాట. సో ఆయన ఏం చేస్తారంటే, ఒక విషయం పిల్లలకి అర్థమయ్యేలా చెప్పాలని ఒక చిన్న ఎక్స్పెరిమెంట్, ఒక చిన్న ఆలోచన చేస్తాడు. ఆయన ఏం చేస్తాడంటే, 2 పెద్ద పెద్ద హాల్స్. ఆ హాల్స్ ఎలాంటివంటే కంప్లీట్ ఎంప్టీ హాల్స్. అరలు ఇంకా ఏమీ ఉండవు. ఫుల్ అసలు చాలా ఎత్తుంటుంది సీలింగ్. కంప్లీట్ హాల్స్ అనమాట. 2 హాల్స్ అలాంటివి. ఒక హాల్లో ఒక 30 మందిని కూర్చోబెడతాడు. ఇంకొక హాల్లో ఇంకో 30 మందిని కూర్చోబెడతాడు. ఈ హాల్ మొత్తంలోకి ఉండేది ఒకటే. అదేంటంటే సీలింగ్లో ఒక స్ట్రాంగ్ కుక్కానికి ఒక పెద్ద బాండి అంటారు, డైషా అంటారు, ఇట్లాంటి రకరకాల వర్డ్స్ ఉంటాయి. ఒక పెద్ద దానిలో మంచి వేడి బిర్యానీ అందామా, పాయసం అందామా, ఏదో ఒకటి, వాట్ ఎవర్, వేడి బిర్యానీ, కుక్ చేసిన బిర్యానీ పెట్టుంటుంది అనమాట. 2 రూమ్స్లోకి ఒక 30 మంది స్టూడెంట్స్ని పంపిస్తారు. ఈ 30 మంది స్టూడెంట్స్ని ఆ హాల్స్లోకి పంపించే ముందు ఒక 3-4 రోజులు వాళ్ళకి ఫుడ్ ఏమీ అందుబాటులో ఉండదన్నమాట. పంపిస్తారు. పంపించిన తర్వాత ఒక రూమ్లోకి 30 మంది, ఇంకో రూమ్లోకి 30 మంది వెళ్తారు. కొంచెం సేపు అయిన తర్వాత ఇంకో గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ని తీసుకువెళ్ళి ఆయన అబ్జర్వ్ చేస్తాడనమాట. ఒక హాల్లోకి వెళ్ళి చూస్తే వాళ్ళందరూ అసలు నీరసించిపోయి, నిరాశ నిస్పృహల్లో సర్వం కోల్పోయిన ఒకలాంటి వాతావరణంలో వాళ్ళందరి ముఖాల్లో అది కనిపిస్తుంది. అరే ఎందుకు అట్లున్నారు, పైన ఉంది కదా వేడి బిర్యానీ కనిపిస్తోంది కదా అంటే, కనిపిస్తోంది, మాకు ఆకలి కూడా వేస్తుంది, కానీ అది అందనంత ఎత్తులో ఉంది, మేమేం చేయగలుగుతాం, ఇంతే, మన కర్మ ఇంతే అని చెప్పి ఏడవడం తప్ప అని చెప్పి వాళ్ళు అంటారు. సరే అని పక్క రూమ్లోకి వెళ్తారు. పక్క రూమ్లోకి వెళ్తే వాళ్ళందరూ చాలా హ్యాపీగా జోకులు వేసుకుంటూ, నవ్వుకుంటూ చాలా హ్యాపీగా ఉంటారనమాట. చూస్తే, ఏంటి మీరందరూ ఇంత సంతోషంగా ఉన్నారు, మీకు ఆకలి వేయట్లేదా అని చెప్పి అడిగితే, మేము బిర్యానీ తినేసామంటారు. అంటే ఇట్లానే చూస్తారు, అది అక్కడే ఉంటుంది. బిర్యానీ ఎట్లా తిన్నారు మీరు అంటే, ఏముంది, మేమందరం ఇప్పుడు మనకి కృష్ణాష్టమికి ఉట్టి కొడతారు కదా, అట్లా వాళ్ళు చెప్తారనమాట. మేము 30 మంది ఉన్నాము, ఒకళ్ళ ఇద్దరం కాదు కదా, అట్లా మేము ఒకళ్ళ మీద ఒకళ్ళు అట్లా మొత్తం ఫామ్ చేసుకుని ఎక్కి అట్లా అందరం తీసుకుని ఆ బిర్యానీ తినేసాము, మొత్తానికి మా ఈ 3-4 రోజుల ఆకలి అయితే తీరింది అని చెప్పి చాలా హ్యాపీగా చెప్తారనమాట. 2 ఒకేలాంటి సిచ్యుయేషన్స్, రెండిట్లోనూ ఉన్నది మనుషులే, ఇద్దరివి ఆకలితో అలమటిస్తున్న పరిస్థితులే. కానీ హాల్ 1లో రియాక్ట్ అయిన వాళ్ళ పరిస్థితి, హాల్ 2లో రెస్పాండ్ అయిన వాళ్ళ పరిస్థితి 2 డిఫరెంట్ సిచ్యుయేషన్స్. తనతో ఉన్న స్టూడెంట్స్కి లెక్చరర్ అదే చెప్తారనమాట. మనకి జీవితంలో కూడా చాలా కష్టాలు వస్తాయి, చాలా ఇబ్బందులు వస్తాయి. లైఫ్ ఈజ్ ఆల్వేస్ కేక్ వాక్ కాదు. బట్ ఆ కష్టాలు వచ్చినప్పుడు మనం ఎట్లా రెస్పాండ్ అవుతాం అన్నది, మనం సక్సెస్ అవుతామా ఫెయిల్ అవుతామా అనేది నిర్ధారిస్తుంది. సో అంటారు కదా, సంక్షోభంలోంచే అవకాశాలు సృష్టించుకోవాలని. హాల్ 2లో జరిగింది అదే. వాళ్ళు చాలా సంక్షోభంలో ఉన్నారు, కానీ దాని నుంచి అవకాశం సృష్టించుకున్నారు, వాళ్ళు ఇబ్బంది తొలగించుకున్నారు. అట్లా లైఫ్లో మనం కూడా హాల్ 1లో ఉన్న వాళ్ళలా కాకుండా హాల్ 2లో ఉన్న వాళ్ళలాగా లైఫ్లో ఎదురైన ప్రతి ఇబ్బందిని ఎక్కడో అక్కడ దానిలో ఒక అవకాశాన్ని వెతుక్కుని
ఎట్లయినా సరే ఆ ఇబ్బంది నుంచి బయటపడేలాగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి, పిల్లల్ని కూడా. ఎందుకంటే అంత బాగుండదండి, అంత పర్ఫెక్ట్ ఉంటే అది దాని పెద్ద ఇదే ఉండదు. ఎక్కడైతే ఇంపర్ఫెక్షన్‌లోంచి మనం ఏదో ఒక అవకాశాన్ని వెతుక్కుని ఎప్పుడైతే షైన్ అవుతామో, దట్ రియల్లీ మేక్స్ అస్ వండర్‌ఫుల్ పర్సన్, సక్సెస్‌ఫుల్ పర్సన్ ఇన్‌ఫాక్ట్. సో చాలా అనిపించింది నాకు ఈ స్టోరీ. మీతో షేర్ చేసుకోవాలనిపించింది. మీకెలా అనిపించింది? అండ్ ఈ స్టోరీ నుంచి మీకు అర్థమైన వాల్యూ ఏంటి? ప్లీజ్ లెట్ మీ నో. నేను కామెంట్స్ అన్నీ చదువుతాను. అండ్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్‌ఫుల్ పార్టిసిపేషన్. మీ అందరి కామెంట్స్ నేను చదువుతున్నాను. ఆహ్, అందరికీ రెస్పాన్స్ ఇవ్వలేకపోవచ్చు. బట్ చెప్పాను కదా! వన్ డే ఏదో ఒక రోజు డెఫినెట్లీ మనం ఫేస్‌బుక్ లైవ్‌లో మీట్ అవుదాం, మాట్లాడుకుందాం, బోల్డన్ని కబుర్లు చెప్పుకుందాం. నేను కూడా వెయిట్ చేస్తున్నా. బద్ధకించేస్తానండి. యాక్చువల్లీ సండే చాలా సార్లు అనుకుంటా సండే మార్నింగ్ లైవ్‌కెళ్దాం, ఫేస్‌బుక్ లైవ్‌కి. మన వాళ్ళందరినీ పలకరించి చాలా కాలం అయిందని. బట్ సండే మార్నింగ్ లేయాలంటే సో హాయిగా బజ్జుంటా 9, 9:30, 10 అలారం లేకుండా నేను హాయిగా నిద్రపోయేది ఒక సండేనే. అందుకనే. బట్ ఒకరోజు మీ అందరి కోసం అలారం పెట్టుకొని లేస్తాను. డెఫినెట్లీ మనం మాట్లాడుకుందాం. ఎప్పుడు చెప్పేదే, స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. బట్ మీకు నచ్చకపోయినా షేర్ చేయండి, ఎందుకంటే ఎవరికైనా నచ్చొచ్చు, ఎవరికైనా కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, లెట్ మీ నో ఈ స్టోరీ నుంచి మీకేం వాల్యూ అర్థమైందో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యూర్ కామెంట్స్. ఓకే, అండ్ ఎప్పుడు చెప్పేదే, హాయిగా ఉండండి, హ్యాపీగా ఉండండి, అండ్ లివ్ దిస్ మూమెంట్. అదొక్కటే మీది. ఓకే, టేక్ కేర్, బాయ్.